6 న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా ప్రధానాంశాలు. పాక్ చైనాలతో భారత్ కు ఉన్న విభేదాలు ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంది. అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కవిత దీక్ష. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభమైన 4వ టెస్ట్ మ్యాచ్ను వీక్షించేందుకు విచ్చేసిన భారత్ ఆస్ట్రేలియా ప్రధానులు నరేంద్ర మోదీ, ఆంటోనీ అల్బానీస్. లాభాలను మూట కట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 124 పాయింట్ల లాభం. పాక్ చైనాలతో భారత్ కు ఉన్న విభేదాలు ఘర్షణలకు దారితీసే అవకాశం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా పాక్ భారత్ను రెచ్చగొడితే మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సైన్యాన్ని కూడా రంగంలోకి దింపే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు అంతర్జాతీయ పరిస్థితులపై అమెరికా ఇంటెలిజెన్స్ కాంగ్రెస్ కు ఓ నివేదిక సమర్పించింది. అంతర్జాతీయ భద్రతా అంశాలపై నేషనల్ ఇంటెలిజెన్స్ కార్యాలయం ఏటా అమెరికా పార్లమెంటుకు ఓ నివేదిక సమర్పిస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ నుంచి నోటీసులు అందుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ చేరుకున్నారు. పార్లమెంట్లో మహిళా బిల్లు ఆమోదం కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శుక్రవారం కవిత దీక్ష చేపట్టనున్నారు. ఆమె దీక్షకు దేశవ్యాప్తంగా భారీ మద్దతు లభిస్తోంది. కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీల ప్రతినిధులు, 29 రాష్ట్రాల నుంచి మహిళా హక్కుల కోసం పోరాడే సంఘాలు, నేతలు దీక్షకు హాజరవుతారని తెలుస్తోంది. బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఎయిర్ ఇండియా విమానం సిబ్బంది ఒకరు అధికారులకు చిక్కారు. 1487 గ్రాముల బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నించిన షఫీని కస్టమ్స్ అధికారులు బుధవారం కొచ్చి ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. బహ్రెయిన్ కోజికోడ్ కొచ్చి విమానం కేబిన్ క్రూలో పనిచేస్తున్న షఫీ బంగారం తీసుకొస్తున్నట్లు అధికారులకు విశ్వసనీయ సమాచారం అందడంతో అతన్ని అరెస్ట్ చేశారు. బంగారం ఉన్న ప్లాస్టిక్ కవర్లను చేతికి చుట్టుకొని ఫుల్ స్లీవ్స్ కింద దాచి స్మగ్లింగ్ చేయాలనుకున్న షఫీ పథకం పారలేదు. అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా మహిళా విభాగం జోనల్ ఇన్ఛార్జిగా ఎన్నికైన సందర్భంగా కర్నూలు వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పాణ్యం నియోజకవర్గం కల్లూరు 41వ వార్డు కార్పొరేటర్ శ్వేతారెడ్డికి యాగంటి రూరల్ డెవలప్మెంట్ చైర్మన్ ఉమామహేశ్వరమ్మ, పత్తికొండ శాసనసభ్యులు కంగాటి శ్రీదేవమ్మ, అలాగే కర్నూలు నియోజకవర్గం మహిళా నాయకురాలు ఎస్వి విజయ మనోహరి ఆధ్వర్యంలో కర్నూలు నగర కార్పొరేటర్లు అలాగే మహిళా నాయకులపూడి అనిత పొరపాటున అన్నారు. ఏ ఎలక్షన్ ఎప్పుడు రానివ్వండి, ఏ టైంలో రానివ్వండి, సంవత్సరం తర్వాత వస్తుందా, సంవత్సరం లోపు వస్తుందా, 6 నెలలు వస్తుందా, ఎప్పుడు వస్తుందా, ఎలా వస్తుందా మాకు అనవసరం. కానీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసే విషయంలో మా మహిళలు అందరం కూడా కీలక పాత్ర వహించబోతున్నామన్న సంగతి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అదే విషయాన్ని మీ అందరికీ కూడా భరోసా ఇస్తున్నామన్న సంగతి మీ అందరికీ కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అనండి. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం ఆందోళ్ మండల్లో జోగిపేట కేంద్రం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు జోగిపేట ప్రభుత్వ వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా డాక్టర్లు, మహిళా ఉద్యోగులకు బీఆర్ఎస్ నాయకులు సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంసీ మాజీ చైర్మన్ డిబి నాగభూషణం, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చాపల వెంకటేశం మాట్లాడుతూ సమాజంలో మహిళలు నిర్వహించే పాత్ర గొప్పదని, తల్లిగా, సోదరిగా, జీవిత భాగస్వామిగా సమాజాన్ని గొప్పగా తీర్చిదిద్దుతారు. సేవా గుణాన్ని అలవర్చుకున్న మహిళా డాక్టర్లు, నర్సులు, మహిళా ఉద్యోగులకు సన్మానం చేయడం పట్ల మేము గర్వపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సర్జన్ డాక్టర్ రమేష్, అలాగే గొర్రె కాపర్ల సంఘం జిల్లా డైరెక్టర్ నవాబు భూమయ్య, బీఆర్ఎస్ నాయకులు మహేష్ యాదవ్, అలాగే బీర్ల శంకర్, ఉషా నాగరాజు, కుమ్మరి కృష్ణ, పల్వాట్ల నరసింహులు, గోర్లకాడి వెంకటేశం, నర భీమరాజ్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్ జిల్లా టెక్మాల్ మండల్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని మెదక్ జిల్లా కలెక్టర్ రాజశ్రీ షాతో కలిసి చంటి క్రాంతి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి క్రాంతి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు సౌభాగ్యం అనే నినాదంతో మహిళల కోసం బృహత్కరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కోసం ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి మంత్రి హరీష్ రావుకి కృతజ్ఞతలు తెలిపారు. చెప్పడం రాదు, ఏ సమస్యలో చెప్పి పని చేయించుకోవడం రాదు. చాలా మంది ఏంటంటే లొల్లి పెట్టి పంచాయతీ పెట్టుకోవడం ఎక్కువ ఉంటుంది. అట్లా కాదు, ప్రభుత్వం ఇప్పుడు అన్ని రకాలుగా మీ మహిళల అభివృద్ధి కోసం అన్ని రకాల కార్యక్రమాలు తీసుకొస్తుంది. మీ బిడ్డ పెళ్లికి పైసలు ఇస్తున్నది, కాన్పు కోసం కేసీఆర్ కిట్ ఇస్తున్నది. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళా బిడ్డ డెలివరీ అయిన తర్వాత మళ్ళా న్యూట్రిషన్ కిట్ కూడా మళ్ళీ వచ్చే నెలలో చేయబోతుంది. న్యూట్రిషన్ కిట్ అంటే డెలివరీ అయిన తర్వాత ఫుడ్ తీసుకోవాలో ఆ ఫుడ్ దాంట్లో ఉంటుంది. మీ డెలివరీ ఎవరైతే అమ్మాయి ఉందో తను కూడా తినడానికి ఫుడ్ కూడా న్యూట్రిషన్ కిట్ లో ఉంటుంది. అటువంటి ఒక నాణ్యమైన ఇంకా ఆరోగ్యానికి పనికొచ్చే ఫుడ్ న్యూట్రిషన్ ఆ కిట్ లో ఉంటుంది కనుక ఇన్ని రకాల సౌకర్యాల్ని వసతుల్ని మన ప్రభుత్వం అందజేస్తుంది కనుక మీరందరూ కూడా వాటిని ఉపయోగించుకొని మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి, మీరు కూడా ఆర్థికంగా నిలదొక్కుకోండి అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, నిజంగా మన డాక్టర్లు చాలా బాగా పనిచేస్తున్నందుకు నేను అందరికీ కూడా డాక్టర్లకి వైద్య సిబ్బంది అందరికీ కూడా నేను ప్రత్యేకించి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇంతకుముందు ఎవరు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయడానికి ఎవరు కూడా సుముఖంగా ఉండేవాళ్ళు కాదు. మీరందరూ చూసుకోండి, ఇంతకుముందు ఎప్పుడన్నా మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిరా? గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ రాకపోతుంది, వాడు మంత్రిగాంధీ దగ్గర పోతుడు తప్పించి గవర్నమెంట్ హాస్పిటల్ అయితే రాకుంది. లేకుంటే చిన్న చిన్న ఆర్ఎంపీ డాక్టర్ పైసలు ఖర్చు అయినా సరే పోతుంది, కానీ గవర్నమెంట్ హాస్పిటల్ పోయేటోళ్ళు కాదు. ఇప్పుడు అందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రి అంటే అది మాకు దేవాలయంగా మీరందరూ చూస్తూ ఇక్కడ వస్తున్నందుకు మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ, మీరందరూ ప్రభుత్వ ఆసుపత్రులు చూసుకోండి, అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి, వాటన్నిటిని పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాను. మీకు అందుబాటులో మా సర్పంచ్ ఉంటారు, మా ఎంపీటీస్ ఉంటారు, ఇంకా మా పార్టీ నాయకులు కూడా ఉంటారు కనుక, మీకు సంబంధిత అధికారులు కూడా ఉంటారు కనుక ఏ సమస్య వచ్చినా కూడా వాటి రోడ్డు పాటలను సరిదిద్దడానికి మీకు ఎప్పటికప్పుడు మేము సిద్ధంగా ఉంటామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఇంతకుముందే తెలిసింది ఇద్దరు డాక్టర్లు కూడా అక్క చెల్లెళ్ళంట. నిజంగా సంతోషం. ఒకసారి సపోర్ట్ కొట్టాను గట్టి, అందరూ సపోర్ట్ కొట్టారు. అమ్మ మీరు కొడతలేదు, అసలు స్పందిస్తలేదు. ఇద్దరు అక్క చెల్లెలు డాక్టర్లు హైదరాబాద్కి వచ్చి మన దగ్గర పనిచేస్తున్నారు. వాళ్ళకి మీరు సపోర్ట్ కొడితే వాళ్ళకి మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఇంకా బాగా పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక వాళ్ళని నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే కూడా ఇక్కడ పనిచేయడానికి రారు, హైదరాబాద్కి వెళ్ళి పాపం వాళ్ళు కూడా హైదరాబాద్ చదువుకున్నారనుకుంటా, వాళ్ళ ప్రాపర్ కూడా హైదరాబాద్ అక్కడ పుట్టి పెరిగిరుగా, పుట్టి పెరిగింది కూడా హైదరాబాదే. వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి మీ ఇద్దరు వచ్చి పనిచేస్తున్నందుకు వాళ్ళకి అభినందన తెలియజేసుకుంటూ, మా వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు, మంచి ట్రీట్మెంట్ చేయడం తెలియజేసుకుంటూ. శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ లో మహిళా దినోత్సవ వేడుకలు యునైటెడ్ ఎన్జీఓస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వన్ టౌన్ ఎస్ఐ ప్రవళిక పాల్గొన్నారు. మున్సిపాలిటీ, మెడికల్ ఇలా వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళామణులు అందిస్తున్న సేవలను గౌరవించి చిరు సత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎన్జీఓస్ ప్రతినిధులు, బ్లడ్ బ్యాంక్ మేనేజర్ టి మణికంఠ, ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ సేవా సంఘం అధ్యక్షులు మాదారపు డేవిడ్, డాడీ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ అధ్యక్షులు ప్రభాస్ సూర్య, శ్రీశ్రీ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీకాంత్, జీల్ ఫౌండేషన్ సాయి, టౌన్ ప్రభుత్వ ఉద్యోగస్తుల ప్రెసిడెంట్ బొత్స శ్రీను, ట్రెజరీ డిపార్ట్మెంట్ సిసిబి ప్రదీప్ కుమార్, పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు వసంత సత్యనారాయణ, నూకసాని బాలాజీ, ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడూరు ఎరక్షన్ బాబు ఆధ్వర్యంలో పెద్ద దూర్నాల మండల తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, నూతన వరవడికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రావిక్రింది సుబ్బరత్నం, జేడీ లక్ష్మయ్య, చిన్న వెంకటేశ్వర్లు, దేశ్ నాగేంద్రబాబు, బట్టు సుధాకర్ రెడ్డి, ఈదర మల్లయ్య, షేక్ మాబు, మౌలాలి, షేక్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. ఒక గిట్టురాయిగా మల్లురాయిగా మలుచుకోవాలి కాబట్టి మన అభ్యర్థి కంచెల శ్రీకాంత్కి ఆయన గ్రాడ్యుయేట్ దాంట్లో కూడా ఫస్ట్ సీరియల్ నెంబర్ 1లో ఉంటాడు. అదేవిధంగా మనం వేయాల్సిన మొదటి ప్రాధాన్యత ఓటు 1. ఇక్కడ గుర్తులు ఏముండవు, ఆ ఒక్కటని గీత గీస్తాం, నిలువుగా ఒకటేస్తాము, ఇంకేం వేయము, ఇంకెవరు కూడా ఓటేయము. టీచర్లు అయితే వాళ్ళు 2 ఓట్లు వేసి, ఒకటి శ్రీకాంత్కి, ఒకటి ఎల్సీ రమణారెడ్డి. కాబట్టి మన ముందున్న కర్తవ్యం 2013లో జరిగేటువంటి ఎన్నికల్లో దిస్ ఈజ్ ది బ్యాలెట్ పేపర్, మోడల్ బ్యాలెట్ పేపర్. ఫస్ట్ మన అభ్యర్థికి మొదటి బ్యాలెట్ పేపర్లో ఆ సీరియల్ నెంబర్లో కూడా 1 వచ్చింది, మొదట్లో ఉంటుంది.
ఒకటికి ఎదురుగా లాస్ట్లో ఓటు వేసిన గడిలో ఒకటిని వేస్తాము. సో కాబట్టి మనం చేయాల్సినది ఇప్పుడు శ్రీకాంత్ గారు ఏమని చెప్పుకుంటారో ఒకసారి ఆలోచించు. నా ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం, నా ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడుస్తున్న ప్రభుత్వం, నా ప్రభుత్వం వ్యతిరేకత లేదు. కాబట్టి వ్యతిరేకత లేదని చెప్పడానికి ఏదో ఒకటి చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించుకోవడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు పరిస్థితి. మరి ఈ పరిస్థితులు మనం ఏం చేయాలి? ఉన్న వ్యతిరేకత స్పష్టంగా ప్రస్ఫుటంగా జనానికి తెలియజేసి, అయ్యా ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, నీ పరిపాలన మాకు ఆమోదయోగ్యం కాదు, నీ పరిపాలన వలన అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి దిగిపో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడం అంటే మనకు రేపు పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని గెలిపించాలి. మనం టీచర్స్ అయితే కంటెస్ట్లో లేము, కానీ మనం కంచర్ల శ్రీకాంత్ తూర్పు రాయలసీమ నియోజకవర్గం నుంచి, పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కంచర్ల శ్రీకాంత్ మనకు పోటీ చేస్తున్నాడు. ఈ అబ్బాయి ఈస్ ఫ్రమ్ కందుకూరు. అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ రమణారెడ్డి గారని ఏపీటీఎఫ్ వాళ్ళంతా కొంతమంది కలిసి ఒక సంఘాలు కలిసి ఆయన నిలబెట్టారు. వారికి కూడా మనం మద్దతు ఇస్తున్నాం. గ్రాడ్యుయేట్స్ వరకు ఏమో కంచర్ల శ్రీకాంత్ కొట్టేస్తారు. టీచర్ ఉంటే 2 ఓట్లు ఉంటాయి కాబట్టి ఒకటి ఎమ్మెల్సీ అభ్యర్థి టీచర్ అభ్యర్థికి, 2వ ఓటు గ్రాడ్యుయేట్ అభ్యర్థికి. మన వాళ్ళు కూడా ఏదైనా టీచర్లు ఉన్నప్పుడు మనకు తెలిసిన మిత్రులకి ఏం చెప్తారంటే, టీచర్ ఎమ్మెల్సీకి ఉన్నటువంటి రమణారెడ్డి గారి వాళ్ళ నంబర్ కూడా ఏదో ఉంది 7. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో గల స్థానిక టౌన్ హాల్ దగ్గర శ్రీ ఫంక్షన్ హాల్లో జీఎన్వి జ్యువెలర్స్ వాళ్ళు నిర్వహిస్తున్న మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క మహిళకు నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో ఆనందంగా ఈ మహిళా దినోత్సవాన్ని గడుపుకోవాలి. ఎప్పుడు ఇంట్లో పనులతోనే ఉన్న ఆడవాళ్ళంతా స్వేచ్ఛగా సంతోషంగా గడపాలని ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న యూఎన్వి జ్యువెలరీస్ వారికి ప్రత్యేకంగా నా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సారీ జిఎన్వి పృథ్వీ గారు ఆయన భార్యకి ఎంత స్వేచ్ఛ ఇస్తున్నారో అంతే స్వేచ్ఛ ప్రతి ఆడదాయి కూడా పొందాలి అని ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆయనకు నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రపంచంలో ఆడవాళ్ళకి ఓటు హక్కు లేదు, 10 దినాలకు అసలు ఖాళీ లేదు, అదేవిధంగా జీత భత్యాల్లో తేడా ఉందని పోరాటాలు చేసి ఈ మహిళా దినోత్సవాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పటికి కూడా జీతం భత్యం లేని ఒక మహిళలు ఉంటారు. వాళ్ళెవరో చెప్పండి. మనమే అంతేనా? జీతం భత్యం లేని ఉద్యోగస్తులు మనమే. ఉదయం లేచిన దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలు ఇంట్లో చేసి అమ్మయ్య అని కూర్చోడానికి కూడా కొంతమందికి టైం కూడా లేనంత పనులు ఒత్తిడితో ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా అందరూ ఆనందంగా ఈరోజు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైనా ఈరోజు వంటింటి నుంచి పైలట్లు అంతరిక్షం కూడా వెళ్తున్నారు ఈ ఆడవాళ్ళు. కానీ ఇంకా చాలా బాధలు, కష్టాలు, అవమానాలు పొందుతూనే ఉన్నారు. అవన్నీ పోవాలంటే ముందు విద్య. ఎక్కడైతే విద్య ఉంటుందో అక్కడ ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఆత్మవిశ్వాసం ఉన్న చోట తప్పకుండా మనుషులు సుఖ సంతోషాన్ని వాళ్ళే కాకుండా చుట్టూ ఉండే వాళ్ళకు కూడా కలిగిస్తారని ఒక నమ్మకం నాకైతే ఉంది. ఈ ఒక సమాజం బాగోవాలన్నా, సమాజంలో ఉండే మనుషులు బాగుండాలన్నా ఆ ఇంటిలోన ఒక మహిళ తప్పకుండా విద్యావంతురాలై
రాష్ట్రానికి 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడంతో కడుపు మంట పట్టుకుని ఈఎన్ఓ బ్యాచ్ కి పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు అంబానీ, అదానీ, జేమార్ లాంటి దిగ్గజాలు విదేశాల నుండి ప్రముఖ కంపెనీల నుండి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చి కంపెనీలు పెట్టి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పిస్తామంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని ప్రతిపక్ష నాయకులు పచ్చ మీడియా దుష్ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అసలు ఈ పెట్టుబడుల సదస్సు ఎప్పుడో చేయవలసింది, కానీ 2 సంవత్సరాలు కరోనా కారణంగా ఈ సదస్సు నిర్వహించలేకపోయారు. అంబానీ, అదానీ, జేఎంఆర్, అపోలో లాంటి సంస్థలు వారే స్వయంగా పెట్టుబడి ప్రకటించారు. ఇందులో మోసపూరిత ప్రకటనలు ఏముంటాయి? గత ప్రభుత్వ హయాంలో ఒక కియా తప్పితే ఎటువంటి పరిశ్రమ రాలేదు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో ఎవరైతే ఎంఓఈలపై సంతకాలు చేశారో వారు పూర్తి స్థాయి పెట్టుబడులు పెట్టే విధంగా ప్రభుత్వం సిఎస్ తో కలిపి ఒక కమిటీ వేసింది. వాళ్ళు పరవాడ ఫార్మాసిటీ కానివ్వండి, అచ్యుతాపురం ఎస్సీజెడ్ కానివ్వండి, అలాగే విహెచ్పివిని విహెచ్ఈలో విలీనం చేయడం కానివ్వండి, ఇలా అనేక రకాలుగా వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మన విశాఖపట్నం పారిశ్రామికంగా మరి అభివృద్ధి చెందింది. మరి ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటు ఉందని చెప్పినటువంటి విధంగా ఉపాధి అవకాశాలు కూడా పెద్ద ఎత్తున అందరికీ కూడా వచ్చేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. ఏదో సమ్మిట్ అయిపోయింది, ఫోటోలు అయిపోయి వెళ్ళిపోయాం, ఇంక ఈ సందర్భం ఇక్కడితో ముగిసిపోయింది అనేటువంటి విధంగా కాకుండా దీనికోసం ప్రత్యేకంగా ఏవైతే ఎంఓయూస్ జరిగాయో దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని కూడా వేసి ఆ కమిటీ ప్రతి వారము కూడా వాళ్ళకి సమావేశం అవ్వాలి. వాళ్ళు సమావేశమయ్యి ఏ కంపెనీస్ ఏ స్థాయిలో వాళ్ళు ముందుకు వస్తున్నారు అనేటువంటిది మళ్ళీ ఒకసారి ప్రణాళిక రూపొందించుకొని ప్రతి నెలకి ఒకసారి ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ కమిటీ అంతా కూడా సమావేశం అవ్వాలి. ఈ రకంగా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ఏదో తూతూ మంత్రంగా కాకుండా దీన్ని సీరియస్గా తీసుకొని పూర్తి స్థాయిలో ప్రతి నెల కూడా 2 కంపెనీలు గ్రౌండింగ్ అవ్వాలి అని ఒక సిస్టమేటిక్గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మరి ఇవాళ ఈ విధానం నడుస్తుంది. ఖచ్చితంగా రాబోయేటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ఈ ప్రాంతం విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ ప్రాంతంలో అన్ని వర్గాల వారికి కూడా ముఖ్యంగా ఇవాళ ఏదైతే చాలామంది ఇవాళ భూముల తాలూకా రేట్లు పెరిగేటువంటి అవకాశం అన్ని రకాలుగా కూడా అందరికీ కూడా న్యాయం జరిగేటువంటి విధంగా రేపు అన్ని రకాలుగా కూడా మరి ఈ సమ్మిట్ చాలా ఉపయోగపడింది. మరి ఇంత పెద్ద ఎత్తున దీన్ని నిర్వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, అంతేకాకుండా మరి మనం ఇంకొక వ్యక్తి కోసం కూడా మనం మాట్లాడుకోవాలి. దీనికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. వాళ్ళకి ఏ అవసరం ఉన్నా సరే ఏదైతే కమిటీ చేశారో ఆ కమిటీని వాళ్ళు సంప్రదిస్తే వీఆర్ జస్ట్ ఎ ఫోన్ కాల్ అవే అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పేటువంటి మాట. ఎనీ ఇండస్ట్రియలిస్ట్, ఏ పెట్టుబడిదారులైనా, ఎగ్జిస్టింగ్ కంపెనీస్ సంబంధించినటువంటి వాళ్ళైనా ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే వీఆర్ జస్ట్ ఎ ఫోన్ కాల్ అవే అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదే రకంగా వాళ్ళ కమిటీ కూడా ఏర్పాటు చేశాము. ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఖచ్చితంగా ఆ కంపెనీస్ అన్నీ కూడా గ్రౌండ్ అయ్యేటువంటి విధంగా ప్రతి నెల కూడా 2 కంపెనీస్ ఖచ్చితంగా గ్రౌండ్ అవ్వాలి అనేటువంటి చిత్తశుద్ధితో ఇవాళ మేము పనిచేస్తాం. ఈ సమ్మిట్ వాస్తవం, ఈ సమ్మిట్ పెట్టాల్సింది గతంలో పెట్టాల్సి ఉన్నప్పటికీ కూడా మీ అందరికి కూడా తెలుసు కోవిడ్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది. దానివల్ల ఆలస్యమైంది. ఈసారి పెట్టాము. ఖచ్చితంగా 100% ఇవాళ ఫేక్ అని చెప్పడానికి ఒక్కటి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారి లాగా చిరు వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళు, చీటీ పాటలు వేసుకున్నటువంటి వాళ్ళు, జేసీబీలు నడిపించుకునేటువంటి వాళ్ళతో తెచ్చి మేము వీళ్ళు చేయించలేదు. ఇవాళ అదానీ గారు రావడం ఫేక్ కాదు, అంబానీ గారు రావడం ఫేక్ కాదు. ఏదో ఒక ఫేక్ డ్రామా చేయడానికి అంబానీ గారు అదానీ గారు వచ్చి ఇక్కడ కూర్చొని చేసేటువంటి ఓపిక వాళ్ళకి కూడా ఉండదు కదా. వాళ్ళు ఏమి సాదాసీదాగా వచ్చి చిల్లర కబుర్లు చెప్పేసి వెళ్ళిపోయేటువంటి వ్యక్తులు కాదు. వచ్చినటువంటి వ్యక్తుల తాలూకా వ్యక్తిత్వాన్ని కూడా మనం చూడాలి. వాళ్ళు అంత స్థాయిలో ఉండి వాళ్ళు పెట్టుబడులు పెట్టేటువంటి ఆలోచన లేకపోతే వాళ్ళ పనులు మనతో వాళ్ళకి ఎవ్రీ మినిట్ చాలా వాల్యుబుల్. అలాంటిది వాళ్ళు మానుకొని వచ్చి స్పెషల్ ఫ్లైట్స్ చేసుకొని విశాఖపట్నం వచ్చి ఇక్కడ గడిపి ఇంతసేపు గడిపి వాళ్ళు ఉన్నారు అంటే దేనికోసం? ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ అంబానీ గారికి ఏం అవసరం? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చక్కగా ఉంది, మేము పెట్టుబడులు పెడతామని చెప్పాలి, వచ్చి చెప్పి వెళ్ళాల్సిన అవసరం ఏమి? వాళ్ళే రాజకీయ నాయకులు కాదు కదా, అంటే రాజకీయాలకి ప్రలోభమయ్యేటువంటి వ్యక్తులు కాదు కదా ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా. ఇది కూడా మనం గమనించాలి. ఇవాళ ఏదైతే ఈ మైలేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందో దీన్ని జీర్ణించుకోలేక
వాళ్ళకి పాపం ఎన్ని ఈనోలు వాడినా సరే అది ఇంకా వాళ్ళకి ఆ కడుపు మంట అన్నది చల్లారట్లేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరిదైన 4వ టెస్ట్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. అనుకున్నట్టే మ్యాచ్ను వీక్షించేందుకు భారత ఆస్ట్రేలియా ప్రధానులు నరేంద్ర మోదీ ఆంటోనీ అల్బానీస్ స్టేడియానికి వచ్చారు. ఈ సందర్భంగా స్టేడియం విశేషాలను కమెంటేటర్ రవిశాస్త్రి ప్రధానులిద్దరికీ వివరించి చెప్పారు. ఇరు దేశాల మధ్య 75 ఏళ్ల స్నేహానికి గుర్తుగా బీసీసీఐ తరఫున అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఆసిస్ ప్రధానికి జ్ఞాపిక అందజేశారు. కాగా ఈ మ్యాచ్లో మోదీ టాస్ వేస్తారని భావించినప్పటికీ అది సాధ్యం కాలేదు. అయితే ఇరు జట్ల ఆటగాళ్లను కలుసుకున్నారు. ఇరు జట్ల కెప్టెన్లు రోహిత్ స్మిత్ కు ప్రధానులు క్యాప్లను అందించారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలను మూటగట్టుకున్నాయి. ఉదయం నష్టాలు ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ట్రెండ్ను కొనసాగించాయి. అయితే చివరి అరగంటలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్లు చివరకు లాభాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 124 పాయింట్లు లాభపడి 60,348కి చేరుకుంది. నిఫ్టీ 43 పాయింట్లు పెరిగి 17,754 వద్ద స్థిరపడింది. టాలీవుడ్ స్టార్ హీరోలంతా తమ సినిమాలను తెలుగులో విడుదలయ్యేలా చూసుకుంటున్నారు. ఇక్కడ కూడా మార్కెట్ను పెంచుకుంటూ అభిమానులను సంపాదించుకుంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ట్రెండ్ మారింది. నేరుగా తెలుగు మేకర్స్తో తెలుగు సినిమా చేసి దాన్ని తమిళంలో రిలీజ్ చేసుకుంటున్నారు. అలా విజయ్ చేసిన వారసుడు, ధనుష్, సార్ సినిమాలు 2 భాషల్లోనూ ప్రేక్షకుల ఆదరణ పొందాయి. దాంతో ఇప్పుడు కాలీవుడ్ హీరోలంతా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి కార్తీ రెడీ అవుతున్నారు. ఇక ఇప్పుడు హను రాఘవపూడి సినిమా చేయడానికి సూర్య సిద్ధమవుతున్నారని అంటున్నారు. సీతారామం తర్వాత నానితో ఒక సినిమా చేయడానికి హను రాఘవపూడి ప్లాన్ చేసుకుంటూ ఉండగా లైన్లోకి సూర్య వచ్చాడట. దాంతో ఆయనతో ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో హను రాఘవపూడి ఉన్నాడని చెబుతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాక్ చైనాలతో భారత్కు ఉన్న విభేదాలు ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంది. అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కవిత దీక్ష. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభమైన 4వ టెస్ట్ మ్యాచ్ను వీక్షించేందుకు విచ్చేసిన భారత ఆస్ట్రేలియా ప్రధానులు నరేంద్ర మోదీ, ఆంటోనీ అల్బానీస్. లాభాలను మూట కట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 124 పాయింట్ల లాభం. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.